మనం ఉన్నది 21వ శతాబ్దంలోనా లేక బ్రిటిష్ కాలం నాటి బానిసత్వంలోనా? లక్షల ప్యాకేజీలు, ఏపీ క్యాబిన్లు, కలల కొలువులు ఇదంతా సాఫ్ట్‌వేర్ ప్రపంచం చూపిస్తున్న బయట కలరింగ్ మాత్రమే. కానీ కార్పొరేట్ గోడల వెనుక పగులుతున్న ఉద్యోగుల గుండెకోత ఇప్పుడు బట్టబయలైంది. ప్రతిష్టాత్మక ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రాలో వెలుగు చూసిన ఒక సంచలన ఘటన ఇప్పుడు ఐటీ లోకాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. అసలేం జరిగిందంటే టెక్ మహీంద్రాలో పనిచేస్తున్న భావన అనే యువతిని యాజమాన్యం ఎలాంటి ముందస్తు కారణం లేకుండా అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించింది. ఇందుకు ఆమె చేసిన నేరం ఏంటో తెలుసా? అనారోగ్యంతో బాధపడడమే. అవును, మీరు వింటున్నది నిజమే. ఆరోగ్యం క్షీణించి 13 రోజులు సెలవు పెడితే కనీస మానవత్వం లేకుండా వెంటనే ఆఫీస్కు రావాలి అంటూ మెయిల్స్ మీద మెయిల్స్ పెట్టి ఆ యువతికి నరకం చూపించారు. సరే కోలుకొని మళ్లీ డ్యూటీ ఎక్కుదాం అనుకునే లోపు ఆమె కన్న బిడ్డకు తీవ్ర అనారోగ్యం చేసింది. ఒక తల్లిగా తన చిన్నాన్ని కాపాడుకునేందుకు సెలవడిగితే ఆ కంపెనీ కనికరం లేకుండా చూపించలేదు. ఎన్ని రోజులు సెలవులో ఉంటావు, రాకపోతే ఉద్యోగం ఊడుతుంది అంటూ మానసికంగా వేధించి ఏకంగా రోడ్డున పడేశారు. మహిళా ఉద్యోగులకు కుటుంబాలు ఉంటాయని, పసి పిల్లలు ఉంటారని ఆ కార్పొరేట్ రాబందులకు తెలియదా? ఇక్కడ ఇంకో అత్యంత దారుణమైన దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఆఫీస్లో కనీసం వాష్రూమ్ కు వెళ్లాలన్నా యాజమాన్యం పర్మిషన్ తీసుకోవాలట. ఇవేం రూల్స్ అండి? కనీస కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా బాస్లది దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలా? ఇలాంటి దిక్కుమాలిన కంపెనీని నా జీవితంలో ఎక్కడా చూడలేదు అంటూ ఆ యువతి పోలీసుల ముందు తన ఆవేదనను కక్కడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. లాభాలే పరమావధిగా పనిచేసే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు మానవ సంబంధాలు, మహిళల సమస్యలు పట్టవా? ఈ ఘటనపై టెక్ మహేంద్ర యాజమాన్యం ఏం సమాధానం చెబుతుంది? ఐటీ శాఖ మంత్రి, లేబర్ కమిషనర్ ఈ నయా బానిసత్వంపై ఎలాంటి కొరడా జరిపిస్తారు? భావన అనే ఒక్క యువతి గొంతుకతో బట్టబయలైన ఈ కార్పొరేట్ కీచక తత్వంపై మా స్పెషల్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి.